ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఇదే మహారాష్ట్ర గడ్డ పైన ఔరంగజేబ్ సమాధికి ఒకడు వెళ్ళి నివాళులు అర్పించాడు. మీకు తెలుసు, ఓ రాజకీయ నాయకుడు, రైట్? ఔరంగజేబ్ సమాధికి నివాళులు అర్పించినటువంటి, అవును నేను ఔరంగజేబుని నమ్ముతాను, ఆయన వారసులం మేము అని చెప్పుకునేటువంటి ఒక పార్టీ నాయకుడు ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో. వాడి తమ్ముడు అంటాడు 15 నిమిషాలు చాలంటాడు. లిటరల్లీ వాళ్ళు చెప్పే మాటలకు పెద్ద అర్థం లేదు, కానీ అంత పెద్దగా అదంతా మేకపోతు గాంభీర్యమే. 15 నిమిషాలు చాలన్న వాడిని ఇందాక ఇక్కడ మిత్రులు చిన్నాక సోదరిమణులు సోదరులు పూణే నుంచి వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు కొట్టే డోలు చప్పుడు మధ్యలో నిలబెడితే వాడు గుండెకి చచ్చిపోతాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. డప్పు చప్పుడు భరించలేనంత ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవాడు 15 నిమిషాలు అంటున్నాడంటే అది మనలో ఐక్యత లేనితనాన్ని చూసి వాడు విర్రవిగేతనం. సో మన హిందూ ఐక్యత సరిగ్గా ఉంటే, ఐకమత్యంతో ఉంటే ఎవడైనా సరే తోక ముడవాల్సిందే.